మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. అబ్బా ఏంటి ఎండలు ఇంత విపరీతంగా ఉన్నాయి. సో ఏదైనా చల్లగా తాగుదాము. అబ్బా చల్లగా తాగుదామంటే ఏమనిపిస్తుంది? సరే ఐస్ క్రీమ్ తిందామా? వద్దొద్దు, జలుబు చేస్తుంది. ఓకే కూల్ డ్రింక్ తాగుదామా? వద్దు, కెమికల్ కలుపుతున్నారు. అబ్బా ఎలా అయితే ఈ ఎండలకి చల్లగా తాగుదాం అని చూస్తే సోడా గుర్తొచ్చింది. సో అలాంటి సోడా తాగేద్దాం రండి. అలానే సోడా వాళ్ళ బిజినెస్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం రండి. తాత నమస్తే అమ్మా. మీ పేరేంటి తాత? నా పేరు బషీర్ అమ్మ, భాష అంటారు. సో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. మీ వ్యాపారం ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదమ్మా, బాగానే చెప్తున్నా. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు? నేను కనీసం 20 సంవత్సరాలు చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో చేస్తున్నారా? వేరే ప్లేస్ ఈ మధ్య 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చాను. ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి తాత? నిమ్మకాయ సోడా ఒకటి ఉందమ్మా, సుకుంద సోడా ఒకటి ఉంది, సుకుంద సబ్జా ఉంది, మసాలా సోడా ఉంది, సుకుంద మజ్జిగ ఉంది, ప్లస్ మజ్జిగ ఉంది. అంటే వాటి రేట్లు ఎలా ఉన్నాయి చెప్తారు? నిమ్మకాయ సోడా 15 రూపాయలమ్మా, సుకుంద సోడా 20 రూపాయలు, సుకుంద సబ్జా అయితే 25 రూపాయలు, మజ్జిగ 15 రూపాయలు, మజ్జిగ సుకుంద అయితే 25 రూపాయలు. ఎక్కువ ఏ వెళ్తాయి? మా దగ్గర నిమ్మకాయ సోడా, సుకుంద సోడా, సుకుంద సబ్జా ఈ 3 బాగా ఫేమస్, బాగా పోతాయి. ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి తాత. నాకేమో బయటికి వెళ్ళి ఏదైనా చల్లగా తిందామంటే, ఐస్ క్రీమ్ తిందామంటే జలుబు చేస్తుంది. కూల్ డ్రింక్ తాగుదామంటే ఏదో కల్తీగా కలుపుతారు, కెమికల్స్ కలుపుతారని భయం వేస్తుంది. నాకు ఎమ్మటే సోడా గుర్తొచ్చింది. సో సోడాలు బాగానే పోతాయి అనుకుంటున్నారా? బాగానే పోతాయమ్మా. ఒకప్పుడు బాగానే ఇంకా బాగుంది. గోలీ సోడా ఉన్నప్పుడు అది జ్యూసులు గీసులు అప్పుడు ఏం లేవు. మేము చిన్నప్పుడు మేము వేసేటప్పుడు, మేము స్టార్టింగ్ చేసినప్పుడు. కానీ ఈ మధ్య కొత్త ఫ్లేవర్స్ అని వచ్చి ఉన్నాయి. అయినా వాటికి దాటిగా మావి కూడా బాగానే రన్ అవుతున్నాయి. అంటే వాటితో పోలిస్తే మీ బిజినెస్ ఇంకా బాగానే ఉంది. కానీ వాటి టేస్ట్ వాటికి, మన టేస్ట్ మనకి. అదేదంటారు చెప్పండి, పెద్దవాళ్ళు చెప్పింది ఏది అంటారు, నాకు గుర్తు రావట్లేదు. పెద్దవాళ్ళ మాట సద్ది మూటది అంటారు. అట్లాగే పాతది ఎప్పుడైనా మంచిదే. గోలీ సోడా ఒకప్పుడు గోలీ సోడా, ఇప్పుడు కూడా గోలీ సోడా ఉంటే ఇప్పుడు కూడా బాగా బిజినెస్. సో ఈ సోడా దేనికి మంచిది? గ్యాస్ ట్రబుల్ ఉండి అన్నం అరక్క ఇబ్బంది పడుతుంటారు చూసావా, అప్పుడు ఒక నిమ్మకాయ సోడా తాగితే సూపర్ గా అయితే ఉంటుందమ్మ. ఒకవేళ ఎండకి పోయి ఎండబెట్ట తగిలింది, ఎమ్మటే నిమ్మకాయ సోడా అయితే రిలీఫ్ అవుతుంది మనిషి. ఎండబెట్ట నుంచి కొంచెం రిలీఫ్ అవుతుంది. సుగంధ సోడా ఉంది, అది తాగితే వేడి తగ్గిస్తుంది. సుగంధ సబ్జా చాలా మంచిది. మేము సుగంధ వేర్లు తీసుకొచ్చి చేస్తాము. అది ఫేవరెట్ మా దగ్గర ఫేమస్. అది మీరే తయారు చేస్తారు? మేమే వేర్లు తీసుకొచ్చి, వేరే వాళ్ళ కాడ వేర్లు తీసుకొచ్చి మేమే కాస్ట్ చేసి చేస్తాం. లిక్విడ్ ఏం కలపం, నీట్గా చేస్తాం. మా దగ్గర ఇది ఫేమస్. అది మా దగ్గర మా బాగానే పోయింది. ఎండలేమో విపరీతంగా పెరిగాయి. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ఎండకి? మేము కూడా ఒకటి వాళ్ళకి ఇవ్వటం, ఒకటి మేము కూడా తాగుతుంటాం కొద్దిగా. అంటే మేము కూడా ఉండాలి కదా బిజినెస్ చేయాలంటే. అది సోడాలు వాళ్ళకి ఇచ్చి ఒక సోడా మేము కూడా తాగుతుంటాం. మేము కూడా ఎనర్జీ ఉండాలి కదా మా ఇంట్లో కూడా. సో ఒకసారి సోడా ఎలా తయారు చేస్తారు మాకు చూపిస్తారా? చూపిస్తాను మేడం, తప్పకుండా. నిమ్మకాయ సోడా కలుపుతాం చూడమ్మా. ఓకే, ఒక గ్లాస్కి వచ్చి ఒక నిమ్మకాయ. ఒక గ్లాస్కి వచ్చి ఒక నిమ్మకాయ అమ్మా. కొద్దిగా సాల్ట్ వేస్తాం ఇంట్లో. ఇంకొకటి సుగంధ సోడా కలుపుతాం చూడమ్మా. ఓకే, అదా వేర్లతో చేస్తారు? అది వేర్లో తయారు చేస్తాను. ఏ వేర్లతో చేస్తారు? సుగంధ వేర్లు అని పించులు అమ్ముతుంటారు. అవి మార్కాపురం అటు అమ్ముతుంటారు. మేము కిలో లెక్కన కొనుక్కొస్తాం. వాటిని మేము తయారు చేస్తాం కాస్ట్. ఇది సుగంధ సబ్జా అంటారమ్మా. ఇది మామూలు సుగంధ. దీంట్లో వేసి సుగంధ సబ్జా అంటారు. దీంట్లో కొద్దిగా మనం ఏం చేయాలంటే, కొద్దిగా కూలింగ్ కావాలంటే ఇది నిమ్మకాయ సోడా అమ్మా, ఇది సుగంధ సోడా, ఇది సుగంధ సబ్జా. కొద్దిగా ఐస్ కావాలనుకుంటే, కూలింగ్ కావాలంటే కొద్దిగా ఐస్ వేసుకోవటం. కూలింగ్ వద్దనుకుంటే లైట్గా ఐస్ లేకుండా కొట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఎండలు కాబట్టి కొద్దిగా ఐస్ కంపల్సరీ కూల్ కావాలి కదా, కొద్దిగా ఐస్ వేసుకోవాలి. ఇంకా సోడా మామూలుగా కూల్ వాటర్ పట్టుకొని. సుగంధ అది ఎంత రేటు? 20 రూపీస్ అమ్మా. అది 20 రూపీస్. సబ్జా 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకో. 25 రూపీస్. ఇది గ్యాస్ వాటర్ పట్టుకొని మనకి ఎంత గ్యాస్ కావాలో మనకు పెట్టుకోవచ్చు. గ్యాస్ తక్కువ కావాలంటారు, ఎక్కువ కావాలంటారు. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇది సుగంధ సోడా రెడీ. మీరు ఒకసారి టేస్ట్ చేయండి అమ్మా. నిమ్మకాయ సోడా కూలింగ్ బాగుంది, గ్యాస్ బాగుంది. లెమన్ సోడా, నిమ్మకాయ సోడా అమ్మా, ఇది టేస్ట్ చేయండి. చాలా బాగుంది. గ్యాస్ తక్కువగానే ఉంది, కూలింగ్ మాత్రం చాలా తక్కువగానే ఉంది. సో నాకైతే ఎండకి పిచ్చలేసిందండి. నాకు ఇప్పుడు అనిపించింది సోడా తాగాలని. అందుకే మనం సోడా షాప్కి వచ్చేసాం. నమస్తే సార్. నమస్తే. ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. సో
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఎండకి జాగ్రత్తనా? ఎండకి జాగ్రత్త తీసుకోవాలంటే ముందు అన్నిటికన్నా ముందు సోడా తాగాలి. అవును, దాంట్లో సుగంధ సోడా తాగాలి. దగ్గర బాగుంది సోడా మాత్రం ఇక్కడ. సో ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్ మీరు? అప్పుడప్పుడు వస్తా ఉంటాం, వచ్చినప్పుడు బాగుంటుంది సోడా. మీ టీవీ చూసాం కదా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ నుంచి రోజు వస్తాం. రోజు రండి సార్. బిజినెస్ కూడా బాగా పెరిగింది. చాలా బాగుంది సార్. టేస్ట్ మాత్రం గ్యాస్ మాత్రం తక్కువగా ఉంది, కూల్ మాత్రం తక్కువ ఉంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. నాకైతే ఎప్పుడు తాగాలనిపించినా ఇక్కడికే రావాలనిపిస్తుంది సార్. మీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు చెప్పిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది సోడా. సో మా సుమన్ టీవీ ద్వారా వీడియో చూసి ఇంకా రావాలనిపిస్తుంది. తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. దక్ష, నీకు ఎలా అనిపించింది సోడా? బాగుందా? ఎప్పుడు తాగుతావా? ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? అప్పుడప్పుడు వస్తుంటావా? ఈ ఎండాకాలంలో ఎక్కువ తాగుతావు? కూల్ డ్రింక్సా, ఐస్ క్రీమా, సోడానా? సోడా అంటే నీకు ఇష్టమా? ఓకే దక్ష. శ్రేష, సోడా ఎలా ఉంది? నువ్వు ఎప్పుడు సోడానే తాగుతావా? సుగంధ సోడా. ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఎప్పుడు తాగుతావు ఇవి? ఎండాకాలమా, వానాకాలమా, చలికాలమా? అవునా? ఐస్ క్రీమ్ అవన్నీ ఇష్టం లేదా నీకు? ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ కన్నా ఎక్కువ సోడానే తాగుతావా? సో వాళ్ళకి చెప్పండి చాలా బాగుందని. మీరు ఐస్ క్రీమ్ అలాంటివి తినొద్దు. పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సోడా చాలా బాగుంటుంది. పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సుగంధ సోడా చాలా బాగుంటది. అని గ్లాస్ చూపి చూసారు కదండి, ఎండలో కూసంత చల్లదనం ఇచ్చే సోడా గురించి తెలుసుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రవితేజతో నేను మీ శివకుమారి.